రీసెర్చ్ చేయకుండా మనం దిగం కదా సార్. ఇప్పుడు నాకు రీసెర్చ్ లేకుండా ఇప్పుడు కథ ఉంది, కథ మీద కంప్లీట్ రీసెర్చ్ చేయకుండా దాని వెనక సైన్స్ తెలుసుకోకుండా నేను దిగలేదు. సో యాజ్ అ రైటర్గా నేను అక్కడ ఫెయిల్ అవును. రైటర్గా నువ్వు ఇలా చేసి ఉండాల్సింది అలా చేసి ఉండాల్సింది రివ్యూలు చెప్తారు, రివ్యూవర్స్ ఉంటారు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్స్పెక్టివ్ మాత్రమే. ప్రతి లైఫ్లో ప్రతి సినిమా కానీ ఏదన్నా కూడా పర్స్పెక్టివ్. అదే అంటున్నాను, మనం చేస్తూ దాంట్లో నేర్చుకోవడమే, ఏదో అడ్వైజర్ వినే అవసరం లేదు అని అంటున్నాను. అదే అంటున్నాను. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఓకే, సక్సెస్లో ఉన్నోళ్ళు ఎలాగో మాట్లాడరు, వాళ్ళు సేఫ్టీ గురించి ఆలోచించుకుంటారు. బట్ ఇలా అప్కమింగ్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్ళు ఇలా మాట్లాడడం అన్నది ఏదైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎప్పుడు ఆలోచించరా? మైనస్ అంటే ఐఎమ్ ఓపెన్ బుక్, నేను చిన్నప్పటి నుంచి ఓపెన్ బుక్. అంటే ఓకే, మీ పర్సనల్ లైఫ్ కాదు, మామూలుగా ఒక వ్యక్తి ఒక పరిస్థితులు, ఇండస్ట్రీ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ. ఇండస్ట్రీ పర్సన్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, పరిస్థితులు ఏం చెప్పాను, నేను జర్నలైజ్ చేయలేదు, వాళ్ళు ఎట్లా ఉంటారు వీళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పలేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకున్నాను. వాళ్ళ గురించి పర్సనల్గా వాళ్ళు వెళ్ళి ఇది అని చెప్పలేదు కదా. ఏమన్నా ఒకటి స్టేట్మెంట్ విన్నాను, అర్జున్ రెడ్డి విజయ్ అంత పెద్ద నాకేం నచ్చలేదు అలా వాళ్ళు అడిగారు. విజయ్ దేవరకొండ గురించి అభిప్రాయం చెప్పమన్నారు. ఆయన ఇప్పుడు ఏదో స్టార్, ఇప్పుడు ఏదో సెన్సేషన్ అంటే నాకు యాక్టర్గా నాకు నేను అన్ని మార్క్స్ అయ్యాను అని చెప్పాను, నాకు అనిపించలేదు అని చెప్పాను. సినిమా ఇలా అర్జున్ రెడ్డి సినిమా కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నేను కనెక్ట్ అవ్వలేదు. అర్జున్ రెడ్డి సినిమా కనెక్ట్ అవ్వలేదు పర్సనల్. ఒక దగ్గర బాగుంది, విజయ్ దానిలో ఇది వల్ల నాకు నచ్చలేదు అని అంటున్నాను అన్నమాట. విజయ్ ఇప్పుడు అర్జున్ రెడ్డి సక్సెస్ వల్ల విజయ్ దేవరకొండ ఇది స్టార్, కానీ విజయ్ దేవరకొండ పొటెన్షియల్ యాక్టర్ అనేది నేను నమ్మను అని చెప్పాను అంతే. ఆ సినిమాలో ఎవరిని పెట్టినప్పుడు 7 బాయ్స్ రెయిన్బో కాలనీ ఉంది, ఆ సినిమా కథ గొప్పది, దర్శకుడు గొప్పడు. ఓకే, దాంట్లో ఆ సినిమాని వేరే యాక్టర్ని కూడా ఊహించుకోలేము. ఓకే అలా అంటే ఓకే. ఇప్పుడు ఈ సినిమా గురించి, ఇప్పుడు ఈ సినిమా మనం చేసే కామెంట్ వల్ల సినిమాకి వచ్చే నష్టం ఏం లేదు, కానీ లేదు కాబట్టి చెప్పాను, జస్ట్ ఫర్ డిస్కషన్ అడుగుతున్నాను. అంటే ఏం నచ్చలేదు అర్జున్ రెడ్డిలో? నాకు దానికి ఎఫెక్ట్ అవ్వదు మన డిస్కషన్ వల్ల అని తెలుసు కాబట్టి చెప్పాను, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. అందుకే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. నాకేం నచ్చలేదు అంటారా? నాకు ఏం నచ్చలే, నాకు దాంట్లో గొప్పగా అనిపించలేదు, గొప్ప లవ్ స్టోరీ అనిపించలేదు నాకు. ఇప్పుడు అభినందన గొప్ప లవ్ స్టోరీ, ఓకే, గీతాంజలి గొప్ప లవ్ స్టోరీ, అర్జున్ రెడ్డి గొప్ప లవ్ స్టోరీ అనిపించలేదు. ఓకే, ఓ మనిషి చుట్టూ తిరిగి ఒక సెల్ఫ్ సెంట్రిక్, ఒక స్వార్థపూరితమైన లవ్ స్టోరీ మాత్రమే అనిపించింది. నిస్వార్థం నాకు కనిపించలే. అంటే అదొక నేను నా ప్రేమ, నేను ఇలాగే ఉంటాను, లేకపోతే నేను ఇది, లేదా నేను ఇప్పుడు సెల్ఫ్ సెంట్రిక్ అనిపించింది. ఎందుకు ఒక వ్యక్తి చుట్టూ తిరిగిన ఒక సెల్ఫ్ సెంట్రిక్ డ్రామా అనిపించింది నాకు. నేను ఆ విషయంలో కరెక్ట్. అంటే మీ దృష్టిలో ఒక కథ అన్నది పాజిటివ్గా ఉండాలని నాకు అర్థం. అంటే అదొక కథ, అదొక ఇన్సిడెంట్, ఒక జరిగిన ఒక కథ చెప్పాడు, ఒక అలాంటి క్యారెక్టర్ కథే చెప్పాడు, తప్పే ఉంది చెప్పాడు అంతే. అందుకే గొప్ప సినిమా కాదన్న నా దృష్టిలో. సో అంటే మీ దృష్టిలో గొప్ప కథలు అంటే పాజిటివ్ అని కాదు. ఇప్పుడు గీతాంజలి ఉంది, ఇద్దరు ఇస్ ఎ కాంట్రవర్షియల్ ఫిల్మ్. నిజంగా జరిగిన బయోపిక్కే, నిజంగా జరిగిన స్టోరీనే ఓ డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశాడు ఆయన. క్లాసిక్ అంటే ఇద్దరు, క్లాసిక్ అంటే గీతాంజలి. ఓకే, సో నాకు అర్జున్ రెడ్డి క్లాసిక్ అంటే నేను నమ్మలేను, నేను అది జీర్ణించుకోలేను. ఇట్స్ లైక్ శేఖర్ కమ్ముల ఫిల్మ్. ఇప్పుడు శేఖర్ కమ్ముల కైండ్ ఆఫ్ మేకింగ్లో ఒక రా ఫిల్మ్ తీసినట్టు అనిపించింది నాకు. ఆ ఎన్ఆర్ఐ తెలుగు, ఎన్ఆర్ఐ భాష. ఓకే, నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. ఓకే, సో అది నేనే అన్నాను, అర్జున్ రెడ్డి క్లాసిక్ అని కూడా నేనే అన్నాను. లేదు, ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూస్. అంటే మీ వ్యూస్ అంటే నేను పర్స్పెక్టివ్, అర్థం ప్రపంచంలో ప్రతి ఒక్కరిది పర్స్పెక్టివ్. ఓకే, అదే అంటున్నాను నేను కూడా. ఓకే, మీరు అన్నారు ఇప్పుడు టాప్ 10 కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సినిమా అన్నది ఐ బిలీవ్ అర్జున్ రెడ్డి అన్నది ఆ కేటగిరీలో ఉంటుందని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. మరి టాప్ 10లో ఉన్నట్టే కదా అర్జున్ రెడ్డి, బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. టాప్ 10లో ఉంది, అది టాప్ 10లో ఉంది, ఉంటుంది కూడా, 20-30 years కూడా ఉంటుంది. నేను కనెక్ట్ అవ్వలేదన్న. ఎస్ ఓకే, మీరు తమిళ్లో ఒక సినిమా రిలీజ్ చేశారు కదా, పోర్కలం. అది ఓకే, మళ్ళీ ఇప్పుడు తెలుగు వచ్చారు. అంటే అక్కడ ఆ సినిమా రిలీజ్ అయినాక ఎవరు అంత అప్రోచ్ అవ్వడం కానీ, ఏమన్నా రిజిస్టర్ అవ్వడం కానీ జరగలేదా? మీకు అదే చెప్పాను, పోర్కలం తర్వాత వితిన్ 1 monthలో నాకు 2 offers వచ్చాయి. విజయవాహిని ప్రొడక్షన్స్. ఓకే, కేఎస్ రామారావు గారు. నేను తమిళ్ గురించి మాట్లాడుతున్నాను. తమిళ్లో విజయవాహిని, కేఎస్ రామారావు గారు ఆయన తెలుగు నుంచి వచ్చిన ఆఫర్. అది జయప్రద గారు అప్రోచ్ అయ్యారు, వాళ్ళ చెల్లెలు కొడుకు సిద్ధార్థ సంథింగ్, ఆయన పెట్టి చేయమని. సో వెళ్తాం. నాకేంటంటే నాకు
స్టార్స్తో వర్కౌట్ ఆల్రెడీ అయిపోయింది, నాకు స్టార్స్తో నా జర్నీ అయిపోయింది. తెలుగు హీరోలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? తెలుగు స్టార్లా ఎవరైనా తెలుగు చూసి పోర్కలను చూసి కానీ? పోర్కలను చూసి వాడు తెలుగు యాక్టర్, అప్పటికి స్టార్ కాదు, అంటే యాక్టర్ కాదు అప్పుడు వాడు నేను ఎందుకంటున్నా అంటే వాడులాగా బిహేవ్ చేశాడు కాబట్టి. పోర్కలం సినిమా అప్పుడు నా సంగం థియేటర్లో వచ్చి సినిమా చూసి నన్ను అప్రోచ్ అయ్యి బ్రో నీ పెద్ద ఫ్యాన్ని అది ఇది అని చెప్పి మాట్లాడాడు. నేను అసలు నీతో వర్క్ చేయాలని ఉంది అది అన్నాడు. నా ఫేస్బుక్లో టచ్లో ఉండేవాడు రెగ్యులర్గా. నేను కూడా మంచి మాట్లాడినా, నేను కూడా మంచి మాట్లాడాను. నా ఫిల్మ్ వస్తుంది, దాంట్లో నేను హీరో తమ్ముడు క్యారెక్టర్ చేశాను, చూడండి అనేవాడు. ఆయన ఆ సినిమా డైరెక్టర్ ఇద్దరు వచ్చారు నా సినిమా చూడడానికి, సంగం థియేటర్లో సినిమా చూశారు. ఆ డైరెక్టర్ కూడా టచ్లో ఉన్నాడు. ఆయన మంచిగా మాట్లాడేవాడు. వీడు ఎక్కువ కొంచెం బాగా మాట్లాడేవాడు, నాతో క్లోజ్గా ఉండేవాడు. నేను ఓకే అప్రిషియేట్ చేస్తున్నాడు కానీ మంచి మాట్లాడేవాడు. నేను కూడా ఆ సినిమా చూశాను, తన కోసం చూశాను, బాగుందని చెప్పాను, చాలా బాగుంది, బాగా చేసావు అని చెప్పాను. తర్వాత నేను రామ్ గోపాల్ వర్మ కన్నా ముందు ఆయన 5 daysలో సినిమా చేశాడు కండి. దానికన్నా ముందే నేను 3 months ముందే ఒక సినిమా చేశాను, అస్తమనం అని చెప్పి. 5 రోజులు 5 లక్షల బడ్జెట్లో నేను సినిమా చేశాను. 5D కెమెరా ఫస్ట్ షూట్ చేసింది నేను. ఓకే, అప్పటికి నేను అంత మీడియాకి అంత ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి తెలియలేదు అది. అక్కడ కూడా మేము చెప్పలేదు కావాలని తమిళ ఇండస్ట్రీలో, ఎందుకంటే బిజినెస్ ఎఫెక్ట్ అవుద్ది, నాకు సర్వైవల్ కోసం సినిమా కావాలని చెప్పి నేను ఓన్గా కొత్త వాళ్ళని పెట్టి కోరుకొండలో చిన్న విలన్ తమ్ముడు క్యారెక్టర్ చేసిన వాళ్ళని అట్లాంటి వాళ్ళని పెట్టి చేశాను. చిన్న షార్ట్ 1.5 hour మూవీ చేశాను. ఆ ట్రైలర్ చూసి నాకు అప్పటికే మనోడు ఏదో 1-2 సినిమాలు వచ్చినాయి, ఆఫర్ వచ్చినాయి. నాకు కాల్ చేసి బ్రో ట్రైలర్ సూపర్ ఉంది, నన్నెందుకు అడగలేదు నువ్వు అన్నాడు. నాకు అర్థం కాదు, నన్నెందుకు అడగలేదు ఏంటి. ప్లస్ దాని సిచ్యువేషన్ ఆయన తెలియదు. నేను 5 లక్షల్లో కొత్త వాళ్ళని పెట్టుకుని చెంచుకొని నీకు డబ్బులు కూడా ఇవ్వలేదు నేను. ప్లస్ నన్నెందుకు అడగలేదు నాకు అర్థం కాదా. నిన్ను అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. నువ్వు అడగాల్సింది కదా, మేబీ నెక్స్ట్ సినిమా చేద్దామని. నువ్వు ఎప్పుడు అడగలేదు కదా నన్ను. నేను అడగాలనిపించలేదు, దాన్ని నువ్వు సూట్ కూడా కావు, ఈ సిచ్యువేషన్ కూడా వేరే. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్ మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతే బ్రో, అది బ్రో అని, అంతే బ్రో, అంతే అట్లనే ఉంటుంది, నాకు టైం వస్తుంది అని కామెడీగా అన్నాడు. నేను క్యాజువల్ తీసుకున్నా ఫ్రెండ్లీగా. ఖచ్చితంగా చేస్తాను, నువ్వు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను. అయినా నువ్వు ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నావు, ఆల్ ది బెస్ట్, నీవు మంచి మూవీస్ చేస్తున్నావు అని చెప్పి మంచిగా. తర్వాత నాకు 2013లో నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చేసాను. నా జేబులో చిల్లి కావలేదు అప్పుడు. నేనేం చేసేవాడిని అంటే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నేను పోర్కలం చేయకముందు నా దగ్గర మా ఫాదర్ దగ్గర నాకు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు వచ్చేవి నేను అడిగితే. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేసేవాడిని. వాళ్ళని అప్కమింగ్ ఎవరైనా ఉండే స్ట్రగ్లింగ్ స్టేజెస్లో, అంటే సినిమా సంబంధించిన వాళ్ళు కాదు, వేరే సాఫ్ట్వేర్ కానీ దీంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళని హెల్ప్ చేసేవాడిని. అవన్నీ నాకు వెనక్కి వచ్చాయి. మళ్ళీ 2013లోనే వచ్చాక పే బ్యాక్ అయినాయి. వాళ్ళు ఫోన్ చేశారు, నేను వస్తున్నారా అని చెప్పిన. కలిసిపోతాడేమో అని వాడిని రూమ్లో పిలిచిండు, కూర్చున్నా. నేను 3 months వానితోనే ఉన్నా. వాడికి 3వ రోజుకి అర్థమైంది, వీడేదో ప్రాబ్లంలో ఉన్నాడు. నేను చెప్పుకోను, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకొని, సింపతి అని నచ్చవు నాకు. ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది మనది. వీడేదో ప్రాబ్లం ఉన్నాడు ఆడే అర్థం చేసుకుని, వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ని వేరే చోట చూడడానికి వస్తారు కదా అప్పుడప్పుడు, వారానికి వస్తారు అట్లా, ఇక్కడ రావద్దని చెప్పి నాకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అలా నాకు చాలామంది ఫ్రెండ్స్. అందులో వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ అని షార్ట్ ఫిల్మ్ చేశాను, వంశీరాజ్ నెక్ అంటే. ఆయన వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అందులో. ఈ టైంలో ఏంటంటే 2013లో వచ్చినప్పుడు నెక్స్ట్ ఒక సినిమా తీద్దాం, తెలుగులో తీద్దాం అనుకుని నా ఫ్రెండ్ ప్లేస్ సుజిత్ రెడ్డి అని నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓకే, వన్ రూమ్లోనే ఉన్నా. పెంట్ హౌస్ అది. పెంట్ హౌస్లో పైన గాలిపటాలు ఎగురుతున్నాయి, సంక్రాంతి టైము. గాలిపటాలు చూస్తున్నా, పతంగులు ఎగరేస్తున్నారు చూస్తున్నా. లోపల టీవీ ఆన్ చేసిండు వాడు. టీవీలో దయానంద సరస్వతి, ఓవైసీ ఇద్దరి మధ్య ఫైటింగ్ నడుస్తుంది. పాత బస్తీ భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి. నేనేమో టెంపుల్లోకి వస్తానని ఆయనేమో నువ్వు రాకూడదని ఆయన, ఇట్లా హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి. బయట చూస్తే పతంగులు ఎగురుతున్నాయి. అక్కడ ఆ టెర్రస్ పైనుంచి గుజరాతీ ఫ్యామిలీ ఎగరేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం, లేడీస్ పిల్లలు అందరూ. ఇటు సైడ్ చూస్తే ముస్లిమ్స్ ఎగరేస్తున్నారు, ఇంకో సైడ్ చూస్తే క్రిస్టియన్స్, వాళ్ళు కూడా మైక్ సెట్ అయ్యి పెట్టుకుని ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏమ్మా వీళ్ళేమో ఇక్కడ కులాలు మతాల కోసం కొట్లాడుతున్నారు. బయట చూస్తే అందరూ అన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అప్పుడు నాకు వచ్చిన ఒక సింపుల్ లైన్ ఏంటంటే, ఎగిరే గాలిపటం అందరిది, హిందూ ముస్లిం సిక్ ఇసాయి సబ్కా దడ్కన్ ఏకే బాయ్ అని చెప్పి నాకు ఒక లైన్ వచ్చింది. దాన్నే నేను సినిమా చేద్దాం అనుకున్నా. పాత బస్తీలో గాలిపటం అని చెప్పి ఒక లవ్ స్టోరీ, దాంట్లో హిందూ అబ్బాయికి ముస్లిం అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ, దాన్ని ఒకటి కాపాడి ఒక సేవియర్, వాడు చచ్చిపోతాడు, వాడే హీరో, ఇట్లా ఒక ప్లాన్ వేసుకున్నా, ఒక స్టోరీ అనుకున్నా. అనుకుని సడన్గా అప్పుడే వీడిది ఒక సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది, ఏదో నేను చెప్పిన యాక్టర్ది. అప్పుడు ఫేస్బుక్లో మామూలుగా నువ్వు అడిగినావు కదా, ఏదైనా ఏదో సినిమా నిన్ను అడగమని అడిగావు కదా, నాకు కథ వచ్చింది, నువ్వు సూట్ అవుతావు అనిపించింది, వీడు సూట్ అవుతాడు, దాన్ని పర్ఫెక్ట్ సూట్ అవుతాడు, నువ్వు సూట్ అవుతావు అనిపించింది, సరే మనం వింటావు మరి కథ అన్న. అనగానే కాల్ మీ బ్రో అని వాడు నెంబర్ ఇచ్చాడు. నేను కాల్ చేశాను. బ్రో స్టోరీ వింటాను, ప్రొడ్యూసర్ ఎవరు అది అంటే, ప్రొడ్యూసర్ సంగతి నేను పక్కన పెట్టు, నేను తీసుకొస్తాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నరసింహనాయుడు ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకు నా ఫ్రెండ్, ప్రొడ్యూసర్స్ పక్కన పెట్టి నువ్వు కథ విను అన్నా. విందాం బ్రో, మనము థర్స్డే కాల్ చేయి బ్రో విందాం అన్నాడు. కొంచెం మారింది, అప్పటిలాగా లేదు, వెరైటీ, కొంచెం ఒక సినిమా ఏదో ఆడేసరికి ఏదో యావరేజ్ ఆడింది, కొంచెం నెత్తికి కింద అనిపించింది. ఓన్లీ ఓకే కరెక్టే కదా, సక్సెస్లో ఉన్నాడు కదా, క్లౌడ్ 9లో ప్రతి ఒక్కడు ఉంటాడు అనిపించింది. థర్స్డే కాల్ చేశా. థర్స్డే మార్నింగ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, మధ్యాహ్నం కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, నైట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, ఫ్రైడే కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, సాటర్డే కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, మెసేజ్లు పెట్టే ఎస్ఎంఎస్లు ఎన్నో. నాకు సినిమా అవసరం ఆ టైంలో, మన అవసరం అని కాదు కానీ వాడు ఆర్ట్ని రెస్పెక్ట్ చేశాడు, నన్ను ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశాడు కదా, సో అది ఉంటుంది, ఆ కన్సర్న్ ఉంటుంది అనుకున్నాను. తర్వాత సండే మళ్ళీ కాల్ చేశా ఒకసారి, లాస్ట్ టైం లిఫ్ట్ చేస్తే చేశాడు, లేకపోతే వద్దని కాల్ చేస్తే లిఫ్ట్ చేశాడు. బ్రో అన్నాడు, నేను రోజు కాల్ చేస్తున్నాను, నీకు మెసేజ్లు కూడా పెడుతున్నా అంటే, నేను చూసుకున్న అసలు ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, ఎస్ఎంఎస్లు చూసుకోవట్లేదు, అప్పుడే వాట్సాప్ కొత్తగా వచ్చింది, నాకు వాట్సాప్ తెలియదు, నా స్మార్ట్ ఫోనే కాదు, నేను చూసుకోవట్లేదు అసలు, సరే మండే కలుద్దాం మరి కాల్ చేయన్నాడు. మళ్ళీ మండే కాల్ చేశాను, లిఫ్ట్ చేయాల. వెనస్డే వరకు మళ్ళీ అంటే మాటిమాటికి కాల్ చేయడం కాదు, పూటకోసారి అట్లా కాల్ చేసామండి. మళ్ళీ వెనస్డే లిఫ్ట్ చేశాడు, బ్రో మనం ఫ్రైడే కలుద్దాం, ఫ్రైడే కాల్ చేయన్నాడు. అట్లా నన్ను 2 months తిప్పాడు, నన్ను కలవాల 2 months. నెక్స్ట్ ఇలాగే 2 days 3 days, రేపే మధ్యాహ్నం అయింది. 2 months తర్వాత ఒకేసారి 8-10 సార్లు కాల్ చేశా, కంటిన్యూగా చేస్తానే ఉన్నా. ఫోన్ చేశా, బ్రో కొంచెం మీటింగ్ కదా చెప్పేది నేను, నీకు మళ్ళీ నేను కాల్ చేయను, కానీ గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గరికి సినిమా అవకాశం కోసం నువ్వు ఫ్లాప్లో పడ్డాక వస్తావు, ఎందుకంటే నీ క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది, నీ డెడికేషన్ నాకు అర్థమైంది, నీ ఫోకస్ నాకు అర్థమైంది, ఆర్టిస్ట్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు తెలిసింది, నాకు అర్థమైపోయింది ఈ 2 months జర్నీలో, అంటే నీ సంభాషణలో. నువ్వు నా దగ్గరికి నా ఆఫీస్కి వస్తావు క్యారెక్టర్ ఆడడానికి, నేను నీకు క్యారెక్టర్ ఇస్తాను, నీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఇస్తాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. 1 year కావచ్చు, 2 years కావచ్చు, 5 years కావచ్చు, 10 years అన్న కావచ్చు, కానీ నువ్వు నా దగ్గరికి వస్తావు, ఖచ్చితంగా వస్తావు, ఒక రోజు వస్తావు అంటే. వాడు భయపడ్డాడు, ఇది నా కాన్ఫిడెన్స్, నేను మాట్లాడింది, ఇక్కడ పిచ్చోడని వదిలేచ్చు, కానీ వాడు భయపడి బ్రో అట్లా కాదు బ్రో అంటే, వాడు ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీల్, వాడు ఒక అద్దాల మేడలో ఉండి అద్దాలు ఇవ్వడం పలగొడతాడేమో భయపడ్డాడు వాడు. నాకు భయం లేదు, నేను భయపడలే, నేను చెప్పాను అదే స్టేట్మెంట్ మీద ఉంటాను, నాకు ఒక మనిషి నచ్చకపోతే కొడతాను, లేకపోతే క్యారెక్టర్ ఇస్తాను, నీకు క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి కట్ చేస్తాను. అదే నా ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన ఎక్స్పీరియన్స్లన్నీ విన్నాక, సూర్యాది కావచ్చు, ఇది తంది కావచ్చు, ఇంకా రకరకాల చూశాక, అంటే అవును ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి జరుగుతుంది, ఇలాంటివే జరుగుతాయి కదా, ఇది కొత్తగా అయ్యే ఎక్స్పీరియన్స్ ఏం కాదు, ప్రతి ఒక్కరికి జరిగే ఎక్స్పీరియన్స్. దాన్ని ఒక గుర్తుపెట్టుకొని ఒక రివెంజ్ లాగానో లేదా రివెంజ్ లాగానో, నాకు సూర్యతో ప్రాబ్లం లేదు, పెద్ద పెద్ద స్టార్స్తో నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళతో నాకు రివెంజ్ తీసుకోవడానికి లేదు. నేను వీడితో నాకు ప్రాబ్లం ఏంటంటే, వీడు మనిషిలా బిహేవ్ చేయాలి, నేనున్న సిచ్యువేషన్ని వాడు ఎక్స్ప్లోర్ చేసి వాడు టైంపాస్ చేశాడు నాతో, అలా ఎవరు చేయాలి నాతో ఇప్పటివరకు. నాకు ఎక్కడో ఒక ఆర్టిస్ట్గాను ఎక్కడో నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చా, కానీ వాళ్ళతో నాకు ఎవరి మీద రివెంజ్, నాకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద రివెంజ్ ఉండదు, నాకు ఒక వెంజెన్స్ అనేది ఉండదు, ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. కానీ వీడు చేసింది మాత్రం వెంజెన్స్ కాదు, నాకు అదొక ఇన్స్పిరేషన్ అయింది, నాకు స్ఫూర్తినిచ్చింది, వాడు అలా చేయడం మంచిదే అయింది. ఓకే, వీడు చేయడం నాకు నచ్చలేదు, ఎందుకంటే నువ్వు ముందు ఎలా ఉన్నావు, తర్వాత ఎలా ఉన్నావు, అంత కాంట్రాస్ట్, అంత డిఫరెన్స్ ఉండకూడదు ఒక మనిషిలో అని నా ఫీలింగ్. నేను హర్ట్ చేయలేదు ఎప్పుడు ఆ వ్యక్తిని, నన్ను హర్ట్ చేశాడు, ఆడుకున్నాడు నాతో. ఓకే ఓకే, ఒక క్రియేటర్ మైండ్లో ఇవన్నీ నిలిచిపోకూడదు అన్నది నా ఉద్దేశం, అంతే. అదే లేదు, అది నిలిచిపోవడం వల్లే నేను ఈరోజు యాక్ట్ చేశాను ఈ సినిమాలో.
ఓకే ఓకే ఇప్పుడు 11 క్రాఫ్ట్ చేయడానికి అందులో యాక్ట్ చేయడానికి వాడు వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే నేను రేపు సక్సెస్ అయినా కూడా ఒకవేళ నా కష్టంతో నేను సక్సెస్ అయినా అనుకో, మళ్ళీ ఇంకో హీరో, సో కాల్డ్ హీరో అనే వర్డ్ నేను నమ్మను. ఫస్ట్ వీఆర్ ఆల్ యాక్టర్స్. మళ్ళీ హీరో డేట్స్ కోసం డైరెక్టర్ వెయిట్ చేయాలి. అది పరిస్థితి ఇండస్ట్రీలో. నేనే ఒక యాక్టర్ అయితే నేను వెనకుండి ఇంకో కొత్త యాక్టర్ని ముందు పెట్టి నడిపిస్తాను నేను సినిమా. యాక్టర్గా కూడా నాకు మార్కెట్ రావాలి. ఇలాంటి పిచ్చినా కూడా చిచ్చోరగాలతో నేను మళ్ళీ హ్యాండిల్ చేయకూడదు అనిపించింది. అంతేగాని వాడి మీద రివెంజ్ ఏంది? వాడు నా దృష్టిలో పడిపోయింది. వాడి మీద రివెంజ్ ఏంటి? ఓకే ఇప్పుడు మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సూర్యాస్తమయం. ఓకే ఇప్పుడు ఏంటి 11 క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఏదైనా బ్యాలెన్స్ ఉంచింది ఏది లేదనుకుంటా, ఉందా ఏదైనా బ్యాలెన్స్? కాస్ట్యూమ్ డిజైనింగ్ నేను చేయలేదు, నాకు రాదు కాస్ట్యూమ్స్. అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడానికి ఏం లేదనుకుంటా అందులో సినిమాలో ఉందా? ఉంది కాస్ట్యూమ్ డిజైన్. ఈ మూవీలో అన్ని డిజైనర్ వేరే, ప్రతి యాక్టర్కి డిజైనర్ వేరే. అది రాగా ఉంటుంది. ఆ కలర్ కాంబినేషన్ కానీ నాకు డిజైనింగ్ రాదు. హ్యావ్ ఎ టేస్ట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నా కాస్ట్యూమ్ డిజైనర్ పెట్టుకున్నాను. మిగతా నేను ఎగ్జిక్యూట్ చేయగలను. సినిమాటోగ్రఫీ నేనే ఎగ్జిక్యూట్ చేయగలను, ఎడిటింగ్ నేనే చేయగలను. నా ఇంట్లో నా FCP ఉంది, మ్యూజిక్ నేనే చేసుకోగలను. లైక్ ఎవ్రీ మ్యూజిక్ కంపోజర్ ఐ హ్యావ్ ప్రోగ్రామర్స్, ఐ హ్యావ్ మ్యూజిషియన్స్, ఐ హ్యావ్ సింగర్స్, ఐ హ్యావ్ స్టూడియోస్. కానీ దీనిలో స్పెషల్గా ఇప్పుడు సపోజ్ ఫైట్స్ అండ్ కొరియోగ్రఫీ వీటన్నిటికీ మరి యూనియన్ కార్డ్స్ ఉండాలి కదా, అలా లేకుండా చేయొచ్చా? డైరెక్టర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ 24. అది ఉంది కదా, రూల్ ఉంది కదా, 100%. యూనివర్సల్ రూల్ అది. ఎస్. నేను ఇంకో సినిమాకి నేను స్టంట్స్ చేయలేను. ఇంకో సినిమాకి నేను ఎడిటింగ్ చేయాలంటే ఎడిటర్ కార్డు తీసుకోవాలి. ఓకే. సో డైరెక్టర్ నా సినిమాకి డైరెక్టర్ కెన్ డూ ఎనీథింగ్. క్రియేటర్కి ఇచ్చిన లిబర్టీ అది ప్రపంచం మొత్తంలో అది యూనివర్సల్ రూల్. అది సపోజ్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇందులో ఉన్న మ్యూజిక్ డైరెక్టరే నాకు నచ్చి సరోజ్ని మ్యూజిక్ చేయమంటే పరిస్థితి ఏంటి? చేస్తాను నేను. కార్డు ఉండాలి కదా. సపోజ్ ఫైట్స్ చేయమన్నాను, లేదా ఫైట్స్ చేయలేను, ఫైట్స్ నేను చేయలేను. ఫైట్స్ నేను కార్డు ఉండాలి దానికి. లేదా కొరియోగ్రఫీ నేను చేయలేదు ఈ మూవీలో. ఫైట్స్ చేయాలంటే డాన్స్ కొరియోగ్రఫీ నేను చేయలేదు, సాంగ్స్ చేయలేదు. ఫైట్స్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ యూనియన్ కార్డ్. నాకు లేదు, యూనియన్ కార్డ్ లేదు. నేను దీంట్లో ఫైటర్స్ని కూడా వాడలేదు. ఫైటర్స్ని పిలిచినా కూడా రాలేదు వాళ్ళు. మాస్టర్ లేదు, మేము రాలేమండి, మీరు కావాలంటే వేరే వాళ్ళతో మామూలు కంపెనీ ఆర్టిస్ట్తో చేసుకోండి అంటే కంపెనీ ఆర్టిస్ట్తో నేను చేశాను ఫైట్స్ కంపోజ్ చేసి. అందులో సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు ఉంటాయి. ఒక ఫైట్ 5 అవర్స్లో తీశాను, ఒక ఫైట్ 2 అవర్స్లో తీశాను. ఓకే. అంటే తర్వాత ఎవరైనా ఆఫర్ ఇస్తే కనుక అది పోలేని పరిస్థితి కదా. స్టంట్స్ పోలేము, స్టంట్స్ అయినా మ్యూజిక్ అయినా లేదా ఇంకోటి. మ్యూజిక్ ఎందుకు పోలేం? మ్యూజిక్ వెళ్తాం, ఎడిటింగ్ చేయగలను, సినిమాటోగ్రఫీ చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. కార్డు అవసరం లేదా? దాని కార్డు ఎందుకు? సినిమాటోగ్రఫర్ ఎందుకు కార్డు? సరే యూనియన్లో కార్డు యూనియన్ కార్డు తీసుకుందాం, ఇచ్చి అది ఇస్తారు. స్టంట్స్ ఇవ్వరు, ఎందుకంటే స్టంట్స్ అనేది వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ జీవితం. ఒక స్టంట్ మ్యాన్ తన జీవితమే తన పెట్టుబడి. వాళ్ళని మనం ఓవర్టేక్ చేయకూడదు. దాంట్లో నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నా సినిమా కూడా నేను చేసుకున్నా, కానీ వేరే సినిమా నేను చేయను. ఓకే. మ్యూజిక్ పరంగా ఏంటి కంప్లీట్? సరోజ్ అసలు పాడడం కూడా పాడలేడు, బట్ ఎట్లా నొటేషన్ ద్వారా మొత్తం నడిపించేది ఎట్లా? పాడడం అంటే పాడతాను, నా గొంతులో పాడతాను, పిచ్చి గొంతులో. నేను కోంపల్లిలో ఉంటాను అండి. కోంపల్లి బ్రిడ్జ్ దాటి ఒక అడవిలో ఉంటా, ఒక్కడనే ఉంటా. ఫ్లాటా? ఒక ఇండిపెండెంట్ హౌస్, అంటే అడవిలో తక్కువ రెంట్కి ఉంటాయి అక్కడ ఒక్కడనే ఉంటా నేను ఏమన్నా మధ్యలో ఏమన్నా తినాలనిపిస్తే నేను కుకింగ్ ఏం లేదా? కుకింగ్ కాదు, నేను డైట్లో ఉంటాను. నేను కీటో డైట్ చేస్తుంటా. సో కొంచెం లేకపోతే చైనీస్ డైట్ అని చెప్పి. సో అన్నీ ఈజీ టు మేక్ అనమాట. ఓకే. సాలాడ్ చేసుకోవడం, కట్ చేసి చేసుకోవడం. లేకపోతే కీటో డైట్లో ఉన్నప్పుడు గ్రిల్ ఓటీజీ ఉంటుంది నాకు. సో సర్వెంట్ మేడ్ వచ్చి క్లీనింగ్ చేస్తుంది, నేను ఈ మాత్రం చేసుకుంటా. ఆల్రెడీ స్టాక్. మెయిన్ రెవెన్యూ ఏంటి సరోజ్కి? మెయిన్ ఇన్కమ్, డే ఇన్కమ్ ఎట్లా ఇప్పుడు ప్రజెంట్? అంటే ఇంకా ఏం డైరెక్ట్ ఏం? నా ఫస్ట్ మూవీ అప్పుడు నేను సినిమా ఆఫీస్లోనే ఒక రూమ్లో ఉండేవాడిని. నా సెపరేట్గా ఉండేది. నాది నడిచిపోయేది. నా ఫస్ట్ మూవీ రిలీజ్ తర్వాత, పోర్కల్ రిలీజ్ తర్వాత, అప్పుడు నేను ఫస్ట్ టైం ఫ్లాట్ తీసుకున్నాను బయట రెంట్కి. నాకు వాటర్ క్యాన్స్ టిన్నుల్లో దొరుకుతాయని తెలియదు. తెలియక రోజు 2 లీటర్ వాటర్ నా అసిస్టెంట్ కూడా లేరు. సినిమా సక్సెస్ అవ్వలేదు, అందరు పారిపోయారు, ఎవడు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. సర్లే అని చెప్పి నేను ఫ్లాట్ తీసుకున్నా. ఒకడే ఉండేవాడు, తీసుకున్నా. వాడిని కూడా పంపించేసాను. నా మొహటం నా మీద సింపతి చూపించిన నాకు నచ్చదు. పంపించేసి నేను రోజు 1 లీటర్ 2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకునేవాడిని. ఒక రూమ్ మొత్తం అవి పడేస్తూ ఉండేవాడిని. అలా 2 మంత్స్ తర్వాత ఇలా పడేస్తే వెనక్కి వచ్చింది బాటిల్. వస్తే ఏందని చూస్తే మొత్తం నిండిపోయినాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక
వాడిని పిలిచి సర్వెంట్ మేడ్ వచ్చేది, మంత్లీ పెట్టుకునేవాడిని. ఆ వచ్చి తలుపు కొట్టేది, నేను నైట్ అంతా పడుకోను, పగలు పడుకునేవాడిని. 10 o'clock తలుపు కొడితే నేను 3 సార్లు నాక్ చేయమా, బెల్ రింగ్ చేయి, నేను లేకపోతే కనుక వెళ్ళిపోనేవాడిని. ఆమె నెలకి 2 రోజులు 3 రోజులు పని ఉండేది ఆమెకి. తర్వాత ఆమెను పిలిచి ఆ డోర్ ఓపెన్ చేసి ఇవన్నీ తీసి బయటపడేయమ్మా అంటే, ఆమె ఇన్ని చూసి ఇన్ని ఉన్నాయండి సార్ అంటే, అదే వాటరు మరి నాకు రా అంటే, సార్ క్యాన్లు దొరుకుతాయి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఆయన వచ్చి, ఆయన కూడా పక్కనే వాచ్మెన్ కింద పనిచేస్తాడు, క్యాన్ కనెక్షన్ తెప్పించి క్యాన్లు పెట్టించండి. అప్పుడు దాకా నాకు వాటర్ క్యాన్ కనెక్షన్ దొరుకుతుందని నాకు తెలియదు. అంటే నాకు సివిల్ లైఫ్ తెలియదు, నేను దీంట్లోనే ఉన్నా, నాకు బయట లైఫ్ తెలిసేది కాదు. ఓకే. సో తర్వాత నేను యాడ్ ఫిల్మ్ చేసేవాడిని. యాడ్స్లో కూడా ఎట్లా అంటే, నేను యాడ్స్ చేస్తే పెప్సీ, హీరో హోండా ఇలాంటి పెద్ద పెద్దవి చేస్తాను. నీరోషా గారు కెమెరామెన్, రోబో 2 కెమెరామెన్, ఆయన నా సినిమా బాగా నచ్చింది, నాకు ఫోన్ చేసి నువ్వు యాడ్ చేస్తావని అడిగారు. యాడ్ చేస్తే పెప్సీ, హీరో హోండా ఇలాంటివి చేస్తానండి, పెద్ద డైరెక్షన్ యాడ్స్ ఇలాంటివి చేస్తాను, మామూలు యాడ్స్ చేయను అంటే, అయితే నువ్వు బాంబే వెళ్ళాలి, ఇక్కడ అన్ని ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ఇలాంటివి చేయాల్సి వస్తుంది, అయితే అవి అయితే చేయను సార్ అని చెప్పాను. కానీ డబ్బులు కావాలి మనకి, డబ్బులు కావాలని చెప్పి నేను కొన్ని చిన్న యాడ్స్, లోకల్ కార్పొరేట్ యాడ్స్ చేసేవాడిని. వాళ్ళకి కూడా చెప్పేవాడిని, ఎవరైతే నాకు ఏజెంట్ ఉంటాడో నా పేరు చెప్పకు, నేను సో డైరెక్టర్ అని చెప్పకు, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా చెప్పు, నా పేరు కూడా బయట రాకూడదు అని చెప్పి వెళ్ళి సైలెంట్గా యాడ్స్ చేసేసి వచ్చేవాడిని. ఆ రెవెన్యూ ఉండేది నాకు. ఓకే. తర్వాత నేను 5 daysలో ఒక సినిమా చేశాను, 5 daysలో 5 lakhsలో సినిమా చేశాను. దానికి నాకు శాటిలైట్, దానికి థియేటర్కి నాకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో నేను 2-3 years నాకు ఏ ప్రాబ్లం లేకుండా నేను నడిచాను. 2013లో నా బ్యాడ్ ఫేస్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ టైంలో నాకు వంశీరాజ్ నెక్కంట్ అని నా క్లోజ్ ఫ్రెండ్, తన స్ట్రగ్లింగ్ యాక్టర్, ఎప్పటి నుంచో నన్ను ఫాలో అయ్యాడు. 2004 నుంచే నా షార్ట్ ఫిల్మ్, అప్పటి నుంచే నా షార్ట్ ఫిల్మ్లో ఆయన ఫ్రెండ్ యాక్ట్ చేశాడు. అరే సరోజ్ని కలిపిరా అని అడిగేటాడు అప్పటి నుంచే. ఆయన మళ్ళీ నా ఫ్రెండ్ త్రూ కలిశాడు, నేను ఎప్పటి నుంచో నిన్ను కలిపిమని అడుగుతున్నాను సరోజ్, నువ్వంటే ఇంత ఇష్టం అది అని చెప్పి మాట్లాడితే, సరే అని ఒకసారి ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, మా ఇంట్లో ఉండు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో 1 day 2 days కానీ వెళ్ళి 8 months ఉన్నాను. 8 months కూడా రాజులాగా నన్ను మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ పక్కన ఒక రూమ్లో ఉండి నాకు స్పేస్ ఇస్తూ, నాకు రెస్పెక్ట్ ఇస్తూ, మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం. క్రికెట్లో రోజు గొడవలు 20 చేసేవాళ్ళని, ఆ ఫ్రస్ట్రేషన్లో 20 చేసి ఎవరికి గెలవడం కోసం. సో ఆయన కూడా అన్నీ భరించి, వీడు మంచి క్రియేటర్, వీడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని చెప్పి ఆయన ఆ రెస్పెక్ట్ ఉండేది నాకు, ఆ ఫ్రెండ్షిప్ ఉంది. తర్వాత నేను మళ్ళీ నాకు సినిమా వచ్చాక నేను ఆయనకి ఏమైనా చేయాలనిపించి నేను అప్పుడు కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ అని ఏదో సినిమా చేద్దాం అనుకున్నాను. దాన్ని షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి ఆయన్నే మెయిన్ క్యారెక్టర్ కింద పెట్టి అవైలబుల్ ఎక్విప్మెంట్తో 70 కెమెరాతో గొరిల్లా షూట్ చేసి 0 budgetలో షార్ట్ ఫిల్మ్ చేశాను. అది నేనే దాని కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ కూడా ఎట్లా అంటే 2 500 రూపాయల స్పీకర్లు, న్యూ ఎండో ఫ్రీ సాఫ్ట్వేర్ తీసుకుని ఆయన దగ్గర చిన్న ల్యాప్టాప్ ఉండేది, దాంట్లోనే చేశాను. అది చూడండి మీరు, సినిమాటిక్ క్వాలిటీ ఉంటుంది కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ. మ్యూజిక్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోయింది. అదే అక్కడ ఏదో చెప్పబోతుంటే మనం వేరే దాంట్లోకి వెళ్ళిపోయాం. అవును, ఏంటది? అదే సారీ నేను అయితే కోంపల్లికి, అదే మీరు కుకింగ్ అనేసరికి అటు వెళ్ళిపోయాను. కోంపల్లి అవతల ఉండేవాడిని, ఉంటాను ఇప్పటికీ అక్కడే ఉంటాను. బ్రిడ్జ్ క్రాస్ చేసి రావాలి ఏమన్నా తెచ్చుకోవాలంటే సరుకులు, బిగ్ బజార్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి, ఫ్రోజన్ చికెన్ ఇవన్నీ తెచ్చుకోవాలి. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నేను ఒక్కనే, అది హోండా యాక్టివా ఉంది, దాంట్లో 80 స్పీడ్లో వెళ్ళేటప్పుడు అక్కడ వస్తాయి నాకు ట్యూన్స్. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వచ్చే ట్యూన్సే నాకు మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి వెంటనే ఆపేసి పక్కన రికార్డ్ చేసుకొని ఫోన్లో పాడేస్తాను. పాడి మళ్ళీ దాన్ని డిసెక్ట్ చేసి మళ్ళీ మొత్తం బైసెక్ట్ చేసి దాన్ని ఆ నోట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని, అది ఏ స్కేల్లో తెలుసుకొని, స్కేల్ కూడా తెలియదు మనం పాడేస్తాం కానీ స్కేల్ తెలియదు, ఆ స్కేల్ మళ్ళీ దాన్ని ప్రాపర్గా కీబోర్డ్ మీద మళ్ళీ చేసుకొని అప్పుడు దానికి స్ట్రక్చర్ ప్లాన్ చేసేవాడిని. ఓకే. అదే నాకు వర్క్ చేసిన ప్రోగ్రామర్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేసిన ప్రోగ్రామర్స్, ఇలా పెద్ద మ్యూజిషియన్స్, తమన్కి వర్క్ చేసిన ప్రోగ్రామర్స్, వాళ్ళకి రెగ్యులర్గా చేసే ప్రోగ్రామర్స్, వాళ్ళు కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. కేపీ అని నా కీ ప్రోగ్రామర్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. నేను నా చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, నా చాయిస్ ఆఫ్ రిథమ్, నా చాయిస్ ఆఫ్ టెక్చరింగ్, కార్డ్స్, ప్రోగ్రెషన్, ఇవన్నీ కూడా కొత్తగా అనిపించింది ఆయనకి. ఆ మెలడీ, కోర్ మెలడీ, అవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ప్రతి మ్యూజిషియన్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. నాకు ఇందులో పాటలు అయితే బాగా నచ్చాయి. 5 songs, ఒకటి 2 versions ఉంటుంది. బాగున్నాయి, వెరీ మెలోడియస్. అండ్ అయితే ఇప్పుడు ఇంతమంది అన్నారు, మీరు మామూలుగా సింగర్స్కి ఎలా చెప్తారు? నొటేషన్ ఇస్తారా? నొటేషన్ మామూలుగా
సింగర్స్కి నేను ఇక్కడ పాడలేరు అంటున్నారు కదా, ఎలా చెప్తారు ట్యూన్? అంటే ట్యూన్ వినిపిస్తాను, కీబోర్డ్ మీద వినిపిస్తాను, ప్లస్ పాడి కూడా కొన్ని చోట్ల అట్లా అయితే కొంచెం పాడి చూపిస్తాను. అంటే నాకు కొన్ని నోట్స్ రావు, అంతలా పాడడం రాదు, వోకల్ కూడా నాకు అంత హెబిచ్యువేట్ కావలేదు వాళ్ళకి అయ్యేంత, కానీ హార్ట్ నుంచి పాడి చూపిస్తాను. ఓకే ఓకే. నేను ఇందులో చిన్న బాబు పాడాడు, శ్రీకర్ జొండలగడ్డ అని, గుడిలో బడిలో సాంగ్ స్నేహం పాట పాడాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. స్వీట్గా పాడేవాడు, స్వీట్గా స్టార్ట్ చేశాడు. నువ్వు స్వీట్గా కాదు, చాలా రఫ్గా పాడు, హార్ట్ నుంచి పాడు నువ్వు అని చెప్పి పాడిచ్చాను. ఒక చిన్న పిల్లోడు ప్రీమెచ్యూర్ వాయిస్ లాగే ఉండాలి, నాకు ఒక 8 years బాయ్ పాడినట్టే ఉండాలని చెప్పి ఆయనతో పాడిచ్చాను. ఓపెన్గా పాడు నువ్వు అని. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో రికార్డింగ్స్ చూసామండి, ఇన్ని రికార్డింగ్స్లో ఎవరు కూడా ఇంత ఓపెన్గా పాడించలేదు. దానికి హిస్ ఫాదర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ నేషనల్ అవార్డ్ ఫర్ దట్ గై, ఫర్ దట్ బాయ్. అంటే బాగుంటుంది ఆ పాట, ఆ పాటకి నేషనల్ అవార్డు వస్తుంది మా అబ్బాయికి, చైల్డ్ కేటగిరీలో ఖచ్చితంగా వస్తుందని. కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్, సినిమాటిక్లీ ఆల్సో ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. డెఫినెట్గా బాగుంది అప్పుడు. అది ఏంటి, ఏదైనా ఒకటి ఓకే రాదు అనకుండా మీకు వచ్చిన గొంతులో పాడండి ఆ పాట, మీ సినిమా లేదు ఈ పాట పాడండి, బడిలో గుడిలో. నననా 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 లిరిక్స్ కూడా మీరే కదా రాసింది, గుర్తుపెట్టుకొని పాడగలరా ఇదే పాట? గుడిలో బడిలో ఒడిలో నీ జతలో నా తోడు నా నీడ నీ స్నేహమే, శృతిలా లయలా అలలా ఓ కలలా నను లాలి పాడింది నీ స్నేహమే. యాక్చువల్ ఏంటంటే శృతిలా లయలా అనేది హామని పాడించాను, శృతిలా లయలా, దాన్ని దీన్ని రెండు లేయర్స్ యూజ్ చేసి అది బాగుంటుంది. ఆ సెకండ్ లైన్ నా సెకండ్ ఫ్రెజ్ చాలా ఇష్టం. ఇంకా మిగతా కూడా బాగుంటుంది. ఇంకో పాట ఏంటది, నువ్వేంటది, ప్రేమ సాంగ్ కాదు ఏంటి చెప్పండి, కలయా ఇది నిజమా, ఇంకొకటి చెప్పండి, సూర్యుడమ్మా సూర్యుడు, ఓకే 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 ఒక్క నువ్వు, అది యాక్చువల్లీ February 14th రిలీజ్ చేస్తున్నాం, అది వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద. ఆ సాంగ్కి ఒక హిస్టరీ ఉంది. త్రిశూల్ డాన్స్ చేశాడు దాంట్లో. సాంగ్ రికార్డ్ చేయలేదు, అసలు సాంగ్ కంపోజ్ కూడా చేయలేదు నేను. మనోడు మంచి డాన్సర్, డాన్స్ చూపించాడు దీంట్లో. అది షూట్ చేస్తాను ఫస్ట్, నువ్వు నీ బెస్ట్ స్టెప్స్ అన్నీ నాకు చూపించు అని చెప్పి ఆయన చూపిస్తే రోజుకోటి వీడియోలు తీసి పంపించాడు. దాంట్లో ఒక 5-6 స్టెప్స్ నేను చూస్ చేసుకుని బాంబేకి వెళ్ళాం. బాంబే బ్యాక్డ్రాప్లో నడిచే సాంగ్ అది. బాంబేలో కూడా గొరిల్లా షూట్ జరుగుతుందని ఎవరు తెలియదు. ఒక బీచ్లోకి వెళ్ళి చిన్న కెమెరా, నా సెటప్, నా అసిస్టెంట్ ఒకడు, ఫోకస్ పుల్లర్ ఒకడు వెళ్ళిపోయి అక్కడ షూట్ చేసాం. మొత్తం ఆయనకు వచ్చిన స్టెప్లన్నీ షూట్ చేసి అవి వచ్చి నేను వాటి బట్టి నేను సాంగ్ కంపోజ్ చేసుకొని ఆ బీట్ తగ్గట్టు దాని తగ్గట్టు నేను ఎడిట్ చేశాను. బాగుంది, సాంగ్స్ కంపోజిషన్ అన్నీ బాగున్నాయి. అది ఆ ముగ్గురు, ముఖ్యంగా అదేంటి ముగ్గురు డాన్సర్స్, హీరో మీరు ముగ్గురే ఓన్లీ డాన్సర్స్గా. కలయా ఇది నిజమా, ప్రేమ అని అది కూడా యూట్యూబ్. చాలామంది అంటే సాంగ్స్ పెద్ద భారీగా ఖర్చు పెట్టక్కర్లేదు, సింపుల్గా ఎంత ఎఫెక్టివ్గా చేయాలన్నది డెఫినెట్గా ఆ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ప్లస్ దీని మ్యూజిక్ మేకింగ్ కూడా ఏంటంటే అండి, ఎక్కువ కీబోర్డ్ సౌండ్స్ ఎక్కువ, లైక్ ఎక్కువ లైబ్రరీ సౌండ్స్, లేకపోతే ఈ ప్లగిన్స్ ఎక్కువ వాడాం మేము. అంటే లైక్ రిథమ్ అంతా కూడా మ్యాక్సిమం ప్లగిన్సే, లైవ్ రిథమ్ కూడా వెళ్ళలేదు, కానీ లైవ్ ఫీల్ ఉంటుంది మీకు. మీరు ఈవెన్ మీకు నచ్చిన సాంగ్లో కూడా ఆ ట్రంపెట్ లైవ్ ఫీల్ ఉంటుంది, సాక్సోఫోన్ కానీ లైవ్ కాదు, అది చూస్తే మీకు లైవ్ ఫీల్ ఉంటుంది. కొన్ని చోట్ల లైవ్, ఇప్పుడు వీణా ఉంది, వీణాను లైవ్ రికార్డ్ చేయాల్సి వచ్చింది, ఎత్నిక్ ఇన్స్ట్రుమెంట్ అది, దాన్ని లైవ్ చేస్తే నాకు ఫీల్ వస్తుంది. అలాంటివి మేము కావాల్సినవి మేము లైవ్ చేసుకున్నాం. గిటార్స్ లైవ్ అన్నీ, ఎకోస్టిక్ కానీ ఈ డ్రమ్ గిటార్, లేదా ఎలక్ట్రిక్ గిటార్, లీడ్ గిటార్, ఇవన్నీ
ఇప్పుడు ఇది సాంగ్కి మహా అంటే ఆ ముగ్గురు డాన్సర్లతోటి చేసింది ఖర్చు నాకు తెలిసి పెద్దగా ఏముండదు అది. ఏమో వాళ్ళ కాస్ట్యూమ్స్ ఒకటి అయింది, కాస్ట్యూమ్ తప్ప లొకేషన్ ఫ్రీ మాకు 1 డే షూట్, మార్నింగ్ టు ఈవినింగ్ షూట్. అదే అంట, బట్ మోర్ ఎఫెక్టివ్గా ఉంది చాలా. క్రియేటివ్ ప్రొడక్షన్ డిజైన్ మొత్తం విజన్ ఉంది. అదే అంటాను, ఒక కొరియోగ్రఫీ రావాల్సిన అవసరం లేదు, ఒక విజన్ ఉంటే చాలా ఉన్నది. అది చూస్తే అర్థమవుతుంది. 10-20 లక్షలు ఖర్చు పెట్టి తీసే సాంగ్స్ కంటే కూడా ఇది చాలా చాలా బాగుంది. అంటే నాకు బేసికలీ స్టూడియో మేకింగ్ నచ్చదండి. స్టూడియోలో సినిమాలు తీయడం అనేది నా ఫస్ట్ నుంచి నేను దానికి అగెన్స్ట్. నా ఫేవరెట్ మూవీ ఒక్కడు అనే సినిమా నాకు ఎందుకు ఇష్టం అంటే స్టూడియోలో ఉండదు. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నాట్ ఇన్ స్టూడియో. ఒక సాంగ్స్ ఉంటాయి, ఒకటో సాంగ్ ఏదో ఉన్నట్టు. అదే మెజారిటీ అంటున్నా. అత్తారింటికి అని ఆ పాట వస్తేనే నేను అసలు ఫార్వర్డ్ చేసేస్తాను. అది నా మిగతావన్నీ బాగుంటాయి. హరే రామ హరే కృష్ణ కానీ, నువ్వేం మాయ చేసావు, అది అందులో సెకండ్ వర్షన్ కూడా బాగుంటుంది. ఫారెన్లో షూట్ చేస్తారు, ఎక్లెటిక్ లొకేషన్స్. నాకు అలాంటి మూవీస్ ఇష్టం బేసికలీ. అదే కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం నాకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. ఓన్లీ ఇప్పటి వరకు నచ్చిన బెస్ట్ సినిమాలు ఒక్కడు అండ్ జానీ. జానీ నచ్చడంలో తప్పలేదు, బట్ ఇంకా మిగతా ఏవి లేవా అన్నది నాకు. మిగతా నచ్చిన చంద్రశేఖర్ ఎలిట్ గారి సినిమాలు అనుకోండ రోజు కానీ, మనసంతా, గోదావరి నచ్చింది నాకు. నాకు నేనేది ఏంటంటే తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ నాకు చూపించింది మాత్రం ఒక్కడు అనిపించింది. అంటే ఒక్కడు తర్వాత నాకు వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యాక అవన్నీ లిఫ్టెడ్ సీన్స్, అందులో వైల్డ్ వెస్ట్ ఇలాంటి మూవీస్లో లిఫ్టెడ్ సీన్స్ అని తెలిసినా కూడా స్టిల్ నాకు ఒక్కడు నాకు ఎందుకో అది ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. శివ కూడా అంటే శివ అంటే లైక్ నేను రామ్ గోపాల్ వర్మ తర్వాత వర్షన్స్ చూసాక నాకు శివ కన్నా అవి నచ్చే కంపెనీ. ఓకే ఆ కైండ్ ఆఫ్ మూవీస్. ఓకే, మీరు ఇంత 11 క్రాఫ్ట్ చేశారు కదా, చేస్తున్నప్పుడు ఏ టెక్నీషియన్ మిమ్మల్ని డామినేట్ చేసేవాడు, ఏ టెక్నీషియన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు? ఆబ్వియస్లీ డైరెక్టరే కంట్రోల్ చేస్తాడు అనుకుంటాను. డామినేట్ చేస్తున్నాడు న్యాచురల్. ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేస్తున్నప్పుడు అది షార్ట్ బారాలని ఏదో వెళ్తుంటాం, అక్కడ డైరెక్టర్ కంట్రోల్ చేయడము, లేదంటే పాట వస్తున్నప్పుడు డైరెక్టర్ అలా ఎలాంటి కన్ఫ్యూజన్స్లో ఉండేవారు? ఎప్పుడు మీలోని 11 టెక్నీషియన్స్. ఓకే, దేన్ని అట్లా అంటారా? ఓకే సార్. ఓకే, 11 పీపుల్ ఒకేసారి వర్క్ చేయలే. నాలో ఉన్నాడు సినిమాటోగ్రఫర్ వర్క్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 అయితే ఒకటేసారి ఉంటారు కదా, కెమెరామెన్, డైరెక్టర్, యాక్టర్, 3 ఒకటేసారి జరుగుతుంటాయి కదా. నేను 3 డైరెక్టర్ అంటాను. మూడిట్లో డైరెక్టర్ ఉంటాడు నాకు. ఓకే, అన్నిట్లో కూడా డైరెక్టర్ ఉంటాడు. ఓకే, సో నాకు అట్లా ఆ కన్ఫ్యూజన్స్ ఎప్పుడు అంటే పార్ట్ ఆఫ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు మామూలుగా ఒక డైలాగ్ రైటరు డైరెక్టర్ అయినప్పుడు రాసేస్తుంటారు పంచుల కోసమనో ఇదనో కొంచెం తప్పుద్ది, కంట్రోల్ తప్పుద్ది. ఓకే అలాగా నేను డైరెక్టర్గా నాలో ఏ టెక్నీషియన్ ఉంటాడో డామినేట్ చేసేవాళ్ళు, అప్పుడు ఎలా కంట్రోల్ చేసేవాళ్ళు? అది నాలో మ్యానిపులేటర్ ఉంటాడండి. అందరూ ఉంటారు. రైటింగ్ ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఉంటుంది, వెనక సౌండ్ ఉంటుంది, మ్యూజిక్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఫైనల్ డిటిఎస్, వాటెవర్ సౌండ్ డిజైన్ అని ఇవన్నీ మైండ్లో పెట్టుకునే ఉంటాడు నాలో. ఎప్పుడు ఎడిటర్ ఉంటాడు. అంటే షూట్ చేసేటప్పుడే నేను ఈరోజు 4 సీన్లు అని చెప్పి షూట్ చేయను, ఈరోజు 37 షాట్లు అని రాసుకుంటాను నేను మైండ్లో. షార్ట్ బై షార్ట్ స్టోరీ బోర్డ్ ఉంటుంది విత్ కెమెరా యాంగిల్ ఎవ్రీథింగ్. వెళ్ళాక పరిస్థితుల ప్రభావం వల్ల నేను అన్ని చేయలేకపోవచ్చు, అంత టైం ఉండదు నాకు. లేకపోతే యాక్టర్ పర్ఫార్మెన్స్ రావడం నాకు లేట్ అవ్వచ్చు, లేకపోతే లైట్ పోవచ్చు, 100 రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. 37 షాట్లు తీయలేనప్పుడు 17 షాట్లో 21 షాట్ తీయగలుగుతాను. కానీ ఆ 21 షాట్స్లో 37 షాట్స్కి వచ్చే ఇంపాక్ట్ నేను తీసుకురాగలుగుతాను. అప్పుడు నా ఎడిటర్ పని చేస్తాడు. దీన్ని ఎలా కట్ చేసుకోవచ్చు, ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు, దాని వెనక ఒకే యాక్టర్ పర్ఫామ్ చేయలేదు సరిగ్గా, దాని వెనక మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ ఎలా ఎలివేట్ చేయొచ్చు, దాన్ని లైటింగ్తో ఆ మూడ్ ఎలా తీసుకురావచ్చు అని సినిమాటోగ్రఫర్ వీళ్ళందరూ పనిచేస్తారు ఈక్వల్గా. సో వీళ్ళు ఇక్కడ ఓ సిచ్యువేషన్లో డామినేట్ చేయొచ్చు, ఇంకో సిచ్యువేషన్లో డామినేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా అందరూ ప్రాపర్గానే పనిచేస్తారు. ఫైనల్గా డైరెక్టర్ అనేవాడు డైరెక్టర్ అంటే ఇవన్నీ కలిసే ఉంటాయండి. డైరెక్టర్లో ఇవన్నీ కలిసే ఉంటాయని నాకు. ఓకే. ఇది ఈ సినిమాలో ఒక దగ్గర ఏదో డైలాగ్ విన్నాను, ఇది చిరంజీవి 123వ సినిమాకి డైరెక్టర్. 163. ఓకే, సారీ, నేను 150 చేశారు కదా, ఫ్యూచర్లో 123 సినిమా వచ్చినా కూడా అది కూడా తెలిసేసుకుంటాడు వీడు. 63 రెండోసారి కూడా విన్నాను, 23 లాగే ఉంటుంది, అందుకే 163. ఓకే. అండ్ ఇంకోటి, సినిమా చూశాక నాకు సినిమా విజన్ బాగుందని నేనే చెప్పాను, అంత బాగుంది వెళ్తుంది. కానీ టైటిల్ విషయానికి వస్తే ఇది ఫైనల్గా మీదే. కానీ నేను ఒక ప్రేక్షకుడిగా సూర్యాస్తమయం అన్నది ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ రప్పించగలిగే టైటిల్?
సూర్యాస్తమయం టైటిల్ ఈ సినిమాకి యాప్టా కదా, మీరు సినిమా చూసారు 2 సార్లు. నేను చూశాను కాబట్టి నేను ఎందుకు చూశాను అయిపోయింది. నేను బట్ అందరూ నాలాగా పోయి ఇదిగా చూడలేరు కదా, వాళ్ళకి ఎలిమెంట్స్ ఏమేంటనే కనబడతాయి. అట్లీస్ట్ స్టార్ కాస్ట్ లేనప్పుడు పాటలు ఓకే బాగున్నాయి బయటకు వస్తాయి. ఆ టైటిల్ చూసేసి అట్రాక్ట్ అయ్యి వచ్చేంత ఉంటుందా జనాల దగ్గర అనేది నా ఇది. అంటే నేను అనుకునేది ఏంటంటే అండి, ఆడియన్స్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం అనుకుంటున్నాను నేను. బేసికలీ ఆడియన్స్ ఇలా ఆలోచిస్తాడు, వాళ్ళ లెవెల్కి మనం వెళ్ళి మన సినిమా తీయాలనుకునేది రాంగ్ కాన్సెప్ట్. మా బాబాయ్ గురించి చెప్పాను, చదువుకోలేదని. ఆయన ఒకసారి రాజమండ్రిలో ఏదో సినిమా చూసి వచ్చి ఊరొచ్చి చెప్పాడు నాకు, శుభ సంకల్పం చూశాను చాలా బాగుంది, సీరియస్గానే చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చదువుకోలే ఆయనకి లెక్కలు రావు ఏమి రావు అని చెప్పి ఆయన సంతకం పెట్టుకోవడం కూడా రాదు. ఆయన శుభ సంకల్పం సినిమాకి కనెక్ట్ అయ్యాడు. ఒక్కడు సినిమా రాజమండ్రి స్వామి థియేటర్లో చూసాను. మా బాబాయ్ చనిపోయిన 10th డేకి థియేటర్లో వెళ్ళి చూసి సైలెంట్గా ఉన్నారు అందరూ సినిమా చూస్తుంటే. నాకు నచ్చింది, నాకు సినిమా సెన్స్ ఉంది, నేను ప్రపంచ స్థాయి సినిమా తెలుగు సినిమా వెళ్తుంది అనిపించింది నాకు సినిమా చూస్తున్నప్పుడు. ఈస్థెటిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. జనాలు సైలెంట్గా ఉన్నారు ఏంది అనిపించింది. నా పక్కన కొంచెం అవతల నాకు 10 రూపీస్ టికెట్కి వెళ్ళి అప్పట్లో 5 రూపీస్ టికెట్, ఆ చివర ఒక అతను కూర్చున్నాడు, ఆయన కూడా సైలెంట్గా చూశాడు. తర్వాత నేను వచ్చి బస్సు ఎక్కా ఊరు వెళ్ళడానికి. ఆ బస్సులో ఆయన కూడా ఎక్కాడు. ఏంటి అందరూ రియాక్షన్ లేదు, ఏంటి సినిమా ఏంటి హిట్టా ఏంటి ఫ్లాప్ అని నాకు అర్థం కాదు, భయం వేసింది నాకు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకొక అతనితో చెప్తున్నాడు, ఒక్కటి సినిమా చూశానండి, అసలు హీరో కత్తి పట్టుకోకుండా ఫైట్ చేసాడండి సినిమాలో. కత్తి పట్టుకోడండి ఎక్కడ అన్నాడు. కర్నూలు వెళ్తాడు కత్తి పట్టుకోడు, రాయలసీమ వాళ్ళతో ఫైట్ చేస్తాడు కత్తి పట్టుకోడు అన్నాడు. నిజమే, ఆయుధం లేకుండా ఫైట్ చేసాడు అన్నాడు. నిజమే కదా అనిపించింది. ఎక్కడ కూడా లీడ్ యాక్టరు ఆయుధం పట్టుకోలేదు, ఫైట్ చేశాడు. అది అతను గ్రహించాడు. అతను ఏం చదువుకోలేదు, జస్ట్ పారాయుధం పట్టుకుని వచ్చి సినిమా చూశాడు ఆయన. సో వాళ్ళకి మనకైనా ఎక్కువ సినిమా సెన్స్ ఉంటుంది. సినిమా సెన్స్ అనేది ఎడ్యుకేషన్ బట్టి ఉండదు. ఒక MBA గ్రాడ్యుయేట్కి సినిమా నాలెడ్జే ఉండదు, ఉండొచ్చు కూడా. ఒక ఆటో డ్రైవర్కి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. ఇంకో చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానండి. రోబో సినిమా యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ శంకర్ వెళ్ళి షారుఖ్ ఖాన్ కథ చెప్పాడు, షారుఖ్ ఖాన్ రిజెక్ట్ చేశాడు. అది న్యూస్లో వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది. నేను నా ఫ్రెండ్ ఇంకో రైటర్ ఎవరు ఉంటే చెన్నైలో, చాలా తక్కువ మంది కలుస్తాయి ఇండస్ట్రీ వాళ్ళని, ఎప్పుడో ఒకసారి కలుస్తా, ఆయన కలిసారు. ఇద్దరం ఆటోలో వెళ్తుంటే ఆటోలో డిస్కస్ చేసుకుంటున్నాం, అసలు షారుఖ్ ఖాన్కి దిమాగ్ లేదు, శంకర్ లాంటి డైరెక్టర్ మిస్ చేసుకున్నాడు, ఇప్పుడు రజనీకాంత్ చేస్తున్నాడు అని చెప్పి మేము మాట్లాడుకున్నాం శంకర్ని సపోర్ట్ చేస్తూ. ఆటో నడిపైనా మాట్లాడాడండి, ఆటో నడిపైనా ఇన్వాల్వ్ అయ్యి ఆటో నడుపుతానే మాట్లాడాడు. సార్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఎట్లా అంటే మొత్తం 3 hours నరేషన్ వింటాడు, ఆయన విన్నాకే కథ ఓకే చేస్తాడు. శంకర్ గారు ఎట్లా అంటే లైన్ చెప్తాడు, ఆయన చెప్తున్నాడు ఆటో డ్రైవర్ లైన్ చెప్తాడు, ఆ యాక్టర్కి నచ్చితే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఈయన కట్ చేసుకుంటాడు. ఈయన పర్ఫెక్టే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన పర్ఫెక్టే. షారుఖ్ ఖాన్ గారు మున్నాబాయ్ MBBS సినిమా ఆయన దగ్గరికి వస్తే కథలో ఇన్పుట్స్ ఇచ్చి ఆయన కూడా కొన్ని కథలో మార్పులు చెప్పి లాస్ట్కి నేను చేస్తే బాగోదని సంజయ్ చేస్తే బాగుంటుందని ఆయనే రిఫర్ చేశాడు. సినిమాని అంత ప్రేమిస్తాడు ఆయన రిజెక్ట్ చేసినట్టు కాదు సార్, వీళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వలేదు అన్నాడు. అంత మెచ్యూర్గా ఒక ఆటో డ్రైవర్ మాట్లాడండి. అంటే మా ఇద్దరికన్నా సినిమా సెన్స్ ఆయనకి ఎక్కువ ఉంది. సో సినిమా ప్రేమించేవాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్ ఆర్ క్యాలిబర్ వాట్ ఎవర్, వాడికి ఉన్న ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ పక్కన పెడితే సినిమా ప్రేమించే వాళ్ళు అందరూ ఒకటే జాతి, వాళ్ళందరూ ఈ సినిమాతో కలుస్తారని నా నమ్మకం. సో సూర్యాస్తమయం అనే టైటిల్ ప్రతి ఒక్కడు సూర్యాస్తమయం తెలియని వాళ్ళు కూడా అది ఏంటని తెలుసుకుంటారు. అట్లీస్ట్ ఒక సన్సెట్ ఏదో నావెల్టీ ఉంది, లిరికల్ వాల్యూస్ ఉన్నాయి అని వస్తారని నా స్ట్రాంగ్ నమ్మకం. వాళ్ళని రప్పించడానికి నేను పో రా కుక్క పిల్ల అమ్మాయి ఇట్లా పెట్టలేదు కదా టైటిల్. ఓకే దీంట్లో ఒక షాట్ ఉంది, ఏంటది ట్రైలర్లో కూడా వేశారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. ఏంటది షూ నాకే షాట్ అది. ఓకే అది సినిమాలో ఎందుకు వచ్చిందన్నది పక్కన పెడితే అదొక వెరీ ఫెమిలియర్ షాట్. కాలాపాని అనే సినిమాలో ఆల్రెడీ వాడి చాలా రిజిస్టర్ అయిన షాట్. అంటే మీరు క్రియేటివ్ అని ఫీల్ అవుతూ చాలా కొత్తగా చూపించాలనుకునే మీలాంటి క్రియేటర్స్ అలాంటి ఫెమిలియర్ షాట్స్ని వాడడం ఎంతవరకు కరెక్ట్? బూటు నాకడం అనేది కాలాపాని సొంతం అని నేను అనుకున్నాను. అలా అనుకోను నేను చెప్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఓల్డ్ బాయ్ సినిమాలో కూడా ఉంది, పార్క్ చాన్ ఓల్డ్ బాయ్ అని కొరియన్ ఫిల్మ్. పార్క్ చాన్ ఒకది అల్టిమేట్, అంటే ఒక మనిషి అల్టిమేట్ రివెంజ్ ఏముంటుందంటే అవతల మనిషిని వాడిని కుక్కని చేస్తేనే వాడు రివెంజ్ తీరినట్టు. ఒక క్రూరమైన మనస్తత్వం గలవాడు వాడు అల్టిమేట్ రివెంజ్ ఏముంటుందంటే అవతలని కుక్కని చేసి బూట్ నాకించుకోవడం.
ఓకే. దానికన్నా మోస్ట్ టెరిఫైయింగ్ రివెంజ్ అనేది నాకు తెలిసి లేదు నా దృష్టిలో. సో నాకు అది కరెక్ట్ అనిపించింది, అందుకే యూజ్ చేసా. కానీ నాకు అప్పుడు కాలపని రాలేదు, ఓల్డ్ బాయ్ రాలేదు నా మైండ్లో. ఓకే ఓకే. అంటే నేను షార్ట్స్లో చెప్పాను ఆ సీక్వెన్స్ కూడా, మీరు చూసారు కూడా మీకు అర్థం. షార్ట్స్లో చెప్పాను, షార్ట్స్లో రివెంజ్, ప్రేమ, ప్రాణం తీయడం, ప్రాణం పోయడం అన్నీ కలిసి ఒక మాంటేజ్ టోటల్గా సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్ కలిపి ఒక మాంటేజ్ కింద చేశాను. ఓకే ఓకే. మాంటేజ్ కలిపి ఒక సీక్వెన్స్ కింద చేశాను సార్. అంటే కొన్ని ఒకసారి ఎంత ఫీల్ ఇన్వాల్వ్ అయ్యి చూసినా కూడా సడన్గా ఇంకో సినిమా గుర్తొస్తే కొంచెం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఆడియన్స్కి తగ్గే ప్రమాదం ఉంది. అది అది అంటే అది బూటు నాగడం అనేది ఇంకా ఆయన పెట్టాడు కాబట్టి ఇంకా ఏ సినిమాలు ఇప్పుడు ఓల్డ్ బాయ్లో పెట్టారు. ఓల్డ్ బాయ్ అనే సినిమా 2003లో వచ్చింది. ఆస్కార్ ఫైనలిస్ట్, బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీలో టాప్ 5లో ఉంది. అది మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ రీసెంట్ పాస్ట్లో ఓల్డ్ బాయ్. మరి కాలాపాని చూసి ఆడు కాపీ కొట్టినట్టు కదా. అది అదర్ లాంగ్వేజ్ కదా, నేను తెలుగు రెండు కాబట్టి మాట్లాడుకుంటున్నాం మనం. రెండు తెలుగు సినిమాలు కాబట్టి. ఓకే, అది అట్లయితే మరి నాకు తెలియదండి, నేను అంత ఆలోచించలేదు. కాలాపానిలో ఉందని నాకు తెలుసు, దీంట్లో ఉందని తెలుసు. కానీ నేను చూపించినట్టు కాలాపాన్ని చూపించలేదు. నా యాంగిల్ కానీ, నా క్యారెక్టరైజేషన్స్ కానీ, నా పర్ఫార్మెన్సెస్ కానీ, లేకపోతే నేను యూజ్ చేసిన ఆ టెక్నికల్ ఎలిమెంట్స్ నేను రిప్లికేట్ చేసినట్టు మీకు ఎక్కడ అనిపించింది. అండ్ దీంట్లో సడన్ సర్ప్రైజ్ ఏంటంటే సినిమాలో పెద్ద వంశీ గారు అందులో ఆయన కనబడి అసలు కొద్దిసేపు గుర్తు చేసుకోవడం, ఓహో వంశీ గారు కదా అనిపించింది. బాగుంది ఆయన అపియరెన్స్, అదంతా చాలా బాగుంది. ఏంటి అసలు ఆయన ఇంతవరకు యాక్ట్ చేయలేదు, మీ సినిమాల్లో ఎలా యాక్ట్ చేశారు ఆయన? యాక్చువల్ వంశీ గారు కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ తీసాక ఆయన కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ షార్ట్ ఫిల్మ్ చూసి నాకు ఫోన్ చేశారు. ఓకే. అందులో వంశీ అనే క్యారెక్టర్ గోరా క్యారెక్టర్ ఎవరితో చేశారో ఆయనకి ఈయన పరిచయం. ఈయన చూసి నాకు కాల్ చేశారు. చేసి మీకు సరోజ్ గారు మీకు ఒక కథ చెప్తాను, మీరు డైరెక్ట్ చేయాలి, నాకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, మీకు నచ్చింది, మీ విజన్ నచ్చింది నాకు, మీ ముందు మూవీ కూడా చూశాను అని చెప్తే నేను కలుద్దాం సార్ అని చెప్పాను. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోతే. తర్వాత మళ్ళీ వేరే మూవీ చేశారు, ఎంఎస్ రాజు గారి అబ్బాయితో మధుర శ్రీధర్ ప్రొడ్యూస్ చేస్తే ఆయన చేశారు. అయితే వంశీ గారు అలా పరిచయం నాకు ఈ సినిమా సూర్యాస్తమయం సినిమాలో నా క్యారెక్టర్ ఫస్ట్ ఎంఎస్ రాజు ఆయన అబ్బాయితో వాళ్ళ కొడుకుతో చేపిద్దాం అనుకున్నాను, చేగేవారు ఆ రోల్ని. అదే నాకు ఆయనతో చేస్తున్నారని తెలిసి వంశీ గారి నెంబర్ తీసుకొని, మా వంశీ గారు తీసుకొని ఆయన ఫోన్ చేసి, సార్ నేను సరోజ్ని అంటే, అయ్యో సరోజ్ గారు రండి ఒకసారి ఆఫీస్ రండి కలుద్దామని. చాలా రెస్పెక్ట్, చాలా అంటే నాలో డబుల్ ఏజ్ అయింది, డబుల్ ఎక్స్పీరియన్స్, కానీ చాలా సినిమాని ప్రేమించే వ్యక్తి ఆయన కలిశాను. ఇలా చెప్పాను, ప్రపోజల్ పెట్టాను, సార్ నాకు ఎంఎస్ రాజు గారు అపాయింట్మెంట్ కావాలి, నేను వాళ్ళ అబ్బాయితో ఒక సినిమా అనుకుంటున్నాను, ఆల్రెడీ ఇంకో యాక్టర్ ఫిక్స్ అయిపోయారు త్రిశూల్, ఇంకో యాక్టర్ కావాలి దానికి అనుకుంటున్నాను అంటే, ఇమ్మీడియట్గా ఎంఎస్ రాజు గారికి ఫోన్ చేసి, సరోజ్ అని ఒక అబ్బాయి వస్తాడు, మీరు ఆయన కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, అది మీకు పంపిస్తాను, అది మీరు ఒకసారి చూడండి, ఆయన ఆల్రెడీ తమిళ్లో కూడా సినిమా చేశాడు, అలా అనుకుంటున్నాడని చెప్పి నా ముందు కాల్ చేసి ఆయన నెంబర్ నాకు ఇచ్చి, నేను కూడా ఆయనకు ఫార్వర్డ్ చేసి వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాక ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన కూడా పిలిచి, తర్వాత మాకు ఏదో టర్మ్స్ వర్కౌట్ అవ్వలేదు, కానీ ఆయనకు కూడా ఇష్టం నేను నా సినిమాలు చూడడం, నా కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ చూశాక ఆయనకి ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఓకే ఓకే. తర్వాత వంశీ గారితో నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను, ఇంకా నేనే యాక్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను 3 months తర్వాత. అప్పుడు వంశీ గారికి ఫోన్ చేశారు, సార్ ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, దానికి ఒక స్టేచర్ ఉన్న యాక్టర్ కావాలి, మీరైతే సెట్ అవుద్ది, ఆల్రెడీ మీరు వెల్ నోన్ కాబట్టి, ప్లస్ ఆ క్యారెక్టర్కి ఆ స్టేచర్ ఉన్న యాక్టర్ చేస్తే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అంటే, సరోజ్ గారు నేను ఎప్పుడో మా భారతీరాజా గారి సినిమా డైరెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక స్టేషన్ మాస్టర్ క్యారెక్టర్ జెండా ఇలా ఊపాను, అది కూడా ఆయన ఫోర్స్ చేస్తే, నాకు యాక్టింగ్ అంటేనే నచ్చదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఏదో రీజన్ ఉంటుంది అనుకుని మీ మీద రెస్పెక్ట్తో నేను వచ్చి చేస్తున్నాను, ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్కడ చేయలేదు, మీరు కూడా ఎక్కడ చెప్పకండి అని చెప్పి వచ్చి 2 days యాక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. డబ్బింగ్ కూడా నన్ను పిలవకండి, మీరు వేరే వాళ్ళతో చెప్పించుకోండి, నాకు కుదరదు, నేను వేరే దాంట్లో ఉన్నాను, వంశీ గారు అంత పెద్ద డైరెక్టర్ వేషాలు వేస్తున్నారు అనుకుంటారు, సార్ అమితాబ్ బచ్చన్ కూడా వేషాలు వేస్తున్నారు సార్, మీరు లేదు నాకు నచ్చదండి, నాకు నచ్చదు, మీకోసం చేశాను అంతే, అన్కండిషనల్గా అంతే, నేను డబ్బింగ్ రాలని ప్లీజ్ అన్నాను. ఓకే సార్, బాగా ఓపిక్గానే చేశాను. అంటే 1 day 2 days 2 days చేశారు. ఓకే, వెరీ గుడ్. రెమ్యునరేషన్ ఇచ్చారా ఫ్రీగా? ఫ్రీగానే చేశారు. ఆయన అడగలేదు, నేను అడిగితే బాగోదు అనిపించింది నాకు, నేను మాట్లాడలేదు. బట్ బాగుంది, ఆయన లుక్ అంతా బాగుంది.
సరోజ్ని చూస్తే చాలా ఎవరన్నా అన్నారా సో ఫీచర్స్ ఫలానా ఫీచర్స్ నాకైతే కొన్ని సుదీప్ లాగా కొన్ని చోట్ల సోనీ సూద్ ఒక్కొక్కరు ఒకలా అంటారు ఉంటుంటారా అంటుంటారు. నా క్యారెక్టర్ చూసి ఉపేంద్ర అంటారు కొంతమంది. అదైతే వాస్తవం. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బిరుదిస్తారు. నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. ఓకే ఓకే. సుదీప్ సరోజ్కి చాలా నేను అనే ఫీలింగ్ ఎక్కువ కదా. కళాకారుడిగా ఉంటుంది, మనిషిగా ఉండదు. మనిషిగా నేను చాలా నేర్చుకుంటాను, చాలా రెస్పెక్ట్ చేస్తాను అవతల మనిషిని. నేను ఇచ్చేంత హాస్పిటాలిటీ నాకు తెలిసి ఎవరు రీసెంట్ ఈ జనరేషన్లో నేను మర్యాద ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం కానీ, బ్రో అని ఇవ్వడం పిలిస్తే నాకు ఎప్పటికీ చిరాకు. ఈ కల్చర్ నాకు నచ్చట్లా. నాకు కూడా అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నాకు నచ్చదు అది. ఎవరైనా నాకు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వను నేను. నాకు అది చిరాకు. అంటే మేబీ ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో. నాకైతే ఇంకా మనిషిగా మాత్రం నేను చాలా డౌన్ టు ఎర్త్, చాలా నేను అనే ఫీలింగ్ ఉండదు. అవతల వాళ్ళకే నేను ఎప్పుడు ఐఎమ్ ద బెస్ట్ హోస్ట్, పాసిబుల్ హోస్ట్. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి నేనే అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కళాకారుడిగా ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ మై కన్విక్షన్, వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. నేను బాగా రీసెర్చ్ చేసే కానీ నేను దేంట్లో దిగానంటే నాకు ఒక కన్విక్షన్ ఉంటుంది. దాన్ని తప్పు అని చెప్పాలంటే నాకు గురువై ఉండాలి. ఇప్పుడు టీసీ శ్రీరాము లేకపోతే నీరోషాను వచ్చి నువ్వు మిస్టేక్ చేస్తున్నావు సినిమాటోగ్రఫీలో, ఇది టెక్నికల్లీ ఏమన్నా నాకు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఐల్ బి ఇన్ దట్ పొజిషన్. లేకపోతే ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నీ భాషలో ఇక్కడ తప్పు ఉంది, నీ లిరిక్స్లో ఇది తప్పమ్మా అని చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. సో అదే చెప్తున్నాను, నాకు సహచరులు ఉంటారు, గురువులు అనుచరులు సినిమా విషయం వరకు. బయట మాత్రం నేను ప్రతి మనిషికి ఇస్తాను, ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాను. ఓకే 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 ఓకే. అంటే ఈ సినిమాకి ఎంత బడ్జెట్ రివీల్ చేస్తే ఓకే సంతోషం, లేదైనా పర్వాలేదు. దీనికి ఎక్విప్మెంట్ ఎలా వాడారు, అసలు షూటింగ్ స్టైల్ ఏంటి? ఇది యాక్చువల్లీ మేకింగ్ వీడియోస్ కూడా మీకు ఇచ్చాను, మీరు అది కూడా ఓకే అది పెడతాను, దాంట్లో కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం నేను ఒక ఎక్విప్మెంట్ నేనే డిజైన్ చేసుకున్నాను, అంటే నేను కొనుక్కున్నాను. నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నేను లో లైట్లో షూట్ చేస్తున్నాను, కొన్ని రియలిస్టిక్ లైటింగ్ కండిషన్స్లో. అంటే ఎక్స్ట్రా సినిమాటిక్ లైట్స్ యూజ్ చేయకుండా, ప్లస్ పోర్టబుల్ ఎల్ఈడి లైట్స్తో, హై ఇంటెన్సిటీ లైట్స్ కావు కానీ హై కాంట్రాస్ట్ లైటింగ్ కావాలి. నాకు కాంట్రాస్ట్ లైటింగ్ కావాలంటే హైలైట్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. సో దానికోసం నేను లో లైట్ కెమెరా వాడాను. సోనీ A7S2 అని లో లైట్ కెమెరా, బెస్ట్ లో లైట్ పాసిబుల్ కెమెరా. ఇట్ హ్యాస్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అండ్ రీజనబుల్లీ గుడ్ డైనమిక్ రేంజ్ ఉంది. దానికోసం స్టడీ చేసి దాంట్లో లాగ్ ఫుటేజ్ కూడా షూట్ చేయొచ్చు, S-Log2, S-Log3. సో S-Log3 కొన్ని చోట్ల, S-Log2 కొన్ని చోట్ల షూట్ చేశాను. S-Log2 IRE కట్ ఆఫ్ IRE హైలైట్స్ కట్ ఆఫ్ ఎట్ 108, S-Log3 94. సో ఇప్పుడు మనకి S-Log2లో ఎక్కువ డైనమిక్ రేంజ్ ఉంటుంది. ల్యాండ్స్కేప్ షూట్ చేయాలంటే S-Log2 యూజ్ చేసేవాడిని. ఇంటీరియర్స్ ఏమైనా నాకు కొంచెం స్ట్రాంగర్ మిడ్ టోన్స్ కావాల్సినప్పుడు S-Log3 యూజ్ చేసేవాడిని. దానికోసం సోనీ A7S2 కెమెరా కొనడం జరిగింది, 2,25,000. దానికి లెన్సెస్ కొన్నాను, శామ్యాంగ్ లెన్సెస్, రాకినాన్, శామ్యాంగ్, రెండు పేర్లు వాటికి. శామ్యాంగ్ లెన్సెస్లో నాకు కొన్ని 50 లెన్స్, 35 లెన్స్ ఇట్లా నేను కొన్ని రీసెర్చ్ చేసి వాటిలో కొంచెం షాలో డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఉండేది, కొంచెం సినిమాటిక్ లుక్ వచ్చేవి. నేను నా రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను కొనుక్కున్నాను. జూమ్ లెన్సే వాడలేదు ఈ మూవీ మొత్తానికి. 99% దాంతోనే షూట్ చేశాను. ఈ ఎక్విప్మెంట్ స్లైడర్ ఒకటి తీసుకున్నాను, ఒక గింబల్ తీసుకున్నాను. వీటితోనే 99% సినిమా షూట్ చేశాను. ఒకే ఒక రోజు మాత్రం రెడ్ వాడాను, రెడ్ డ్రాగన్ వాడాను. ఎందుకంటే నేను రెయిన్ ఎఫెక్ట్ సీన్ ఉంటుందండి, అదే ఈ సినిమా స్టార్టింగ్, ఇంటర్వెల్లో, క్లైమాక్స్లో మాస్టర్ సీన్ అంటుంది దాన్ని.
రెయిన్ ఎఫెక్ట్ వాడినప్పుడు నాకు పైపులు గీపులు ఏమైనా అడ్డం వస్తాయి. ప్రాక్టికల్గా నాకు తెలుసు, ఇంతకుముందు సినిమా అప్పుడు కూడా నాకు తెలుసు ఆ అడ్డం వస్తే దాన్ని క్రాప్ చేసుకోగలగాలి. సో దానికోసం 6K రిజల్యూషన్లో షూట్ చేసి దాన్ని 2Kలో మనం క్రాప్ చేసుకోవచ్చు. ఇది ఉండేదే 2K, దీన్ని మళ్ళీ మనం క్రాప్ చేయలేమని చెప్పి నేను ఒక్కరోజు మాత్రం రెడ్ వాడడం జరిగింది. బట్ 99% ఆఫ్ ద మూవీ వాజ్ షాట్ ఇన్ సోనీ A7S2. ఓకే. అండ్ మిగతా డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉండేది కదా. ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ మీన్స్ ఫుడ్ ఉండేదిగా. మీ మేకింగ్ వీడియోలో కూడా ఉంటుంది. మేము ఫుడ్ రోడ్డు మీద తినేసేవాళ్ళం. ఇది షూటింగ్ అంటే చిన్న షార్ట్ ఫిల్మ్ అనుకునే వాళ్ళు అందరూ. అంతే. చాలామంది నాకు ట్రైలర్ చూసి చాలామంది కాల్ చేశారు. ఆ ఊర్లో వెళ్ళి షార్ట్ ఫిల్మ్ అని చెప్పి చేసేవాళ్ళు. మళ్ళీ డబ్బులు ఎక్కువ అడుగుతారు లొకేషన్ వాడికి. వాళ్ళందరూ ఫోన్ ఏం మోసం చేసినావు అని చెప్పి అనుకుంటారు. బట్ దే వర్ హ్యాపీ. వాళ్ళు కూడా సినిమాలో పార్ట్ అయ్యారు. వాళ్ళని కూడా యూజ్ చేశాను యాక్టర్స్ కింద. ఓకే. ఇంకా అయిపోయింది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? మార్చ్లో అనుకుంటున్నాం అండి. మార్చ్ 2nd వీక్ అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు నా కంటెంట్స్ రీచ్ అవ్వలేదు డిజిటల్. సురేష్ బాబు గారు హెల్ప్ చేస్తున్నారా? థియేటర్ సైడ్ మాకు సపోర్ట్ ఉంది. గ్యాప్లో రిలీజ్ చేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. మంచి మూవీస్కి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నాదనే కాదు, ఎన్ని మూవీస్కి ఇస్తారండి. నా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో నా కంటెంట్ రీచ్ అవ్వలేదు. అంటే చూసిన వాళ్ళు చాలా బాగుందన్నారు కానీ రీచ్ అవ్వట్లేదు. చాలామంది జనాలు తెలియలేదు ఈ సినిమా వస్తున్నట్టు. సో నాకు ఈ ప్లాట్ఫామ్ వల్ల నాకు తెలుసు అనుకుంటున్నాను. హానెస్ట్ ఫిల్మ్ లవర్స్లో ఈ సినిమా కంటెంట్ వెళ్తుంది. ఆ కంటెంట్ బట్టి వాళ్ళు జడ్జ్ చేసి సినిమాకి వస్తారని నా నమ్మకం. తప్పకుండా వెళ్తుంది. కానీ ఇది అయ్యేలోపు ఈ సినిమా ఇంటర్వ్యూ చేసే ముందు ఒక 5-6 ఇంటర్వ్యూ చూశాను నేను. ప్రతి దాంట్లో ఒకే కంటెంట్ మాట్లాడారు. నేను ఇంకేం మాట్లాడాలో అర్థం కాక దాంట్లో అదే మీకు చెప్పాను, దీంట్లో రివీల్ చేసింది దేంట్లో రివీల్ చేయలేదు. ఏ ప్లాట్ఫామ్లో నేను రివీల్ చేయలేదు. సరే, ఇంకా కొత్తగా ట్రై చేస్తూనే ఇంత లేట్ అయింది. అదర్వైజ్ ఎప్పుడో చేసేవాడిని. ఓకే. ఎనీవేస్ వస్తే నెక్స్ట్ ఏంటి? ఇంకేదో ఆఫర్ కూడా ఉందని విన్నాను నేను. నెక్స్ట్ మూవీ చేస్తున్నాను అండి, వార్ బేస్డ్ మూవీ. ఓకే. అది ఇప్పుడు ఈ సినిమా అయిపోగానే దానికి వెళ్తున్నాను. ఓకే. ఆల్ ద బెస్ట్. సూర్యాస్తం రిలీజ్ అయ్యి అంటే మరి మీరు అనుకున్నట్టే ఉండాలని ఆశిస్తున్నాను. 2 దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమాలాగా. ఓకే. అంటే అలా ఉంటే అంటే మనకు నచ్చినట్టుగా బతికితే ఎప్పుడో ఒకసారి అంటే దేనికి లొంగకుండా మనకు నచ్చే లైఫ్ స్టైల్లో బతికితే ఎప్పటికీ బ్రేక్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం లేట్ అయినా అన్నది నేనైతే బలంగా నమ్ముతాను. అది మీలో నచ్చింది నాకు. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా బ్రేక్ వచ్చి ఖచ్చితంగా మీ గురించి మాట్లాడుకునే స్థాయికి మీరు వస్తారన్నది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.